మార్గాని భరత్రామ్ ఫౌండేషన్ తరపున మార్గాని భరత్ ఫౌండేషన్ తరపున మెడికల్ క్యాంప్ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందండి. దాంట్లో విభిన్న విభాగాలకి టెస్టులు ఏర్పాటు చేశారు. దాంట్లో హై అండ్ ప్రాబ్లం కింద లంగ్స్లో ఇన్ఫెక్షన్ అయినటువంటి సిహెచ్ దుర్గాదేవి అనే అమ్మాయి రావడం జరిగింది. ఆమెకి లంగ్స్ ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోయినాయి. లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. కాంటినెంటల్ హాస్పిటల్ డాక్టర్లు అయితే ఆవిడ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి సుమారు 50 లక్షలు అవుతుందని చెప్పడంతో అక్కడ ఆ రోజు క్యాంపెయిన్లో భాగం మెడికల్ క్యాంప్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ తమ వంతు సహాయంగా ఇంచుమించు 2 లక్షల రూపాయలు ఆ అమ్మాయికి ఆర్థిక సాయం అందజేస్తామని ముందుకు రావడం జరిగింది. దాంట్లోనే భాగంగా మేము కూడా మైనార్టీ సభ్యులు, అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ రాజమండ్రి సంస్థ తరపున మహిళలకి మేము ఎప్పుడు విద్యా వైద్యం కోసం ఎప్పుడు తోడ్పడుతున్నాం, పిల్లలకు మహిళలకి. దాంట్లో భాగంగానే ఆ రోజు మేము అక్కడ ఉండడం వల్ల మార్గాని భారత్ ఫౌండేషన్ తరపున దుర్గాదేవి గారికి మేము కూడా సహాయం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. అదే మాటతో ఈరోజు ఆమెకి 2 25,000 రూపాయల చెక్కులు మేము ఇవాళ మార్గాని భరత్ గారు మరియు వారి నా తండ్రి గారు అయినటువంటి మార్గాని నాగేశ్వరరావు గారు మరియు డాక్టర్ గారి గూడూరి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మాకు ఆవిడికి మంచి జరగాలని, ఆవిడ రాబోయే రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలని, ఆవిడికి లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే అది సామాన్యమైన విషయం కాదు. ప్రభుత్వమే మన రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ అమ్మాయి యొక్క లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం తోడ్పడాలని ఈరోజు మా యొక్క మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వారు మరి మా సంస్థ అయినటువంటి ఉమెన్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ రాజమండ్రి తరపున కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నామండి. ఎంత త్వరగా అయితే ఆ అమ్మాయి కూడా రాబోయే జీవితం చిన్న పాప ఉందండి, తల్లి అండి ఆవిడ. సో మదర్స్ డే రోజు ఆ సంఘటన జరగడం మమ్మల్ని చాలా కలవరపరిచింది. అదేవిధంగా మేము ఆ మదర్స్ డేని ఉద్దేశించి మేము కూడా ముందుకు రావడం జరిగింది. మదర్స్ డేలో భాగంగా తల్లి బతుకుండాలి, మనతో పాటు అమ్మాయి కూడా క్షేమంగా ఉండాలి, ఆ బిడ్డ అనాథ కాకుండా ఉండాలి అంటే మనందరం ప్రతి ఒక్కరు చేయూతగా ఆ అమ్మాయికి మన ఈ ఛానల్ ఈస్ట్ న్యూస్ ఛానల్ ద్వారాగా నేను రామనారాయణ గారు ఎవరైతే దీని అధినేత ఉన్నారో నేను ప్రత్యేకించి రామనారాయణ గారిని కూడా నేను CEO రామనారాయణ గారు కూడా కోరుకుంటున్నాను. మీ ఛానల్ ద్వారాగా ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరు 10 రూపాయలు 100 రూపాయలు 100 200 ఎంతో కొంత సాయం చేస్తే ఆ అమ్మాయికి మనం ఒక పాప ఇలాగే వృద్ధాంతం మనకు ముందుకు వచ్చిందండి. 4 కోట్ల 5 కోట్ల ఇంజక్షన్ అంటే వెంటనే ప్రజలందరూ స్పందించారు. ఈ అమ్మాయిది ఒక 50 లక్షలు మనం అందరం తలవక చేస్తే ఆ అమ్మాయి కూడా మనతో పాటు రాబోయే రోజుల్లో చక్కగా బతుకుంటుంది. ఆ అమ్మాయి జీవితాని కోసం మనం అందరం ఆ భగవంతుడి దగ్గర ప్రార్థిద్దాం. భగవంతుడు మనందరం మా ఈ దువాల్ని వినాలి, మనందరి ప్రార్థనలు విని ఆ అమ్మాయికి నిండు నూరేళ్ళ ఆయుష్ కలగజేయాలి, తన బిడ్డను అనాథ కాకుండా కాపాడాలని మనసారా మేము అందరం మైనార్టీల తరపు కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా వారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.